హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ సండే కదండి. మా అమ్మ సండే అయితే 2 కోళ్ళు తీసుకుంది. పారం కోళ్ళని ఇల్లంటే వచ్చినాయండి, తీసుకుంది. చూడండి, మా అమ్మే కోసేస్తుంది. మళ్ళీ కోస్తుంది చూడండి. దీనికి సెపరేట్ చేస్తుంది. నేను లెగ్ పీస్ అని కోపిస్తున్నాను. మా అమ్మాయి పక్కన తులిపే కోసేస్తుంది. నాకు హెల్ప్ చేసిన ఎంతమంది ఉన్నారో చూడండి. నేనేమో కుక్కర్లో ఉడకపెట్టాలి, గట్టిగా ఉంటుంది కానీ పారం కోడి. దాంట్లో పసుపు, కారం, లైట్గా కారం 2 స్పూన్లు వేసానండి. దీనికి చాలపోతే వేసుకోవచ్చు. కొద్దిగా సరిపడా కొద్దిగా లైట్ ఉప్పు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుని కలిపేసుకోవాలండి. లెగ్ పీస్ చూడండి, సమానం కోపించాను. మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. మాంసం పారం కోడి గట్టిగా ఉంటుందండి. కుక్కర్లో ఉడకపెట్టుకొని వండుకుంటే బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసి ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా కలుపుకోవాలండి. మిక్స్ అయ్యిద్ది. ఇలా కుక్కర్లో ఉన్నది వేసేసుకుంటున్నాను. కలుపుకునేది ఇలా కలుపుకొని కుక్కర్లో వేసుకుంటే కుక్ అయ్యిద్ది. మొక్కునేది కారం పట్టిద్ది. కొంచెం వాటర్ కలిపిందంటే కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్లోని కొద్దిగా వేసుకుంటున్నాను నేను. సరిపడ లైట్గా జుమ్ముకోవాలండి, ఏదో వేసినట్టు. ఆవిడతో ఉడుకుతుంటే మొక్క మెత్తగా బాగుంటుంది, ఉడికిద్ది, టేస్టీగా ఉంటుంది. ఎట్టిసుకున్నాను పొయ్యి మీద. ఇది నేను పలవా వండుతున్నానండి, వెజ్ బిర్యానీ అని. దానికి నేను ఇలాగ ఐటెంలన్నీ ఇలా పెట్టుకున్నాను. పెట్టుకున్నాక నేను పలవా దినుసులు అండి, ఇవి దినుసులు. నేను కొంచెం డాల్డాను కొంచెం నూనె పోసాను. నెయ్యి వేసి, నెయ్యి లేదండి ఇంట్లో, డాల్డా అంటే వేసాను నేను. అది వేసుకున్నాక మసాలా దినుసులు పుదీనా, కొత్తిమీర వేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను. టమాటాలు వేసుకున్నాను. టమాటా 2 కోసుకున్నానండి. బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అండి. దీనికి నేను సెపరేట్ పెట్టుకున్నాను. ఇది కూరకాను పలవాకాను పెట్టుకున్నాను నేను. వెజ్ బిర్యానీ చూడండి వేసేసుకున్నాను. వేసుకున్నాక కొద్దిగా సరిపడ ఉప్పు వేసుకున్నాను. గల్లుప్పు వేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు, బియ్యం ఇదంతా కొలిసాను. అదంతా వాటర్ పోస్తున్నాను నేను. 2 పోసాను నేను. పక్కన చికెన్ కూడా ఉడికిపోయిందండి. వావు చూడండి, బల్లి పడుతుంది. సూపర్ స్మెల్ వస్తుందండి, సూపర్ వస్తున్నా. ఉల్లిపాయలు పక్క నుంచి ఎగిపోతుంది. పక్క నుంచి ఉల్లిపాయ కూడా వేస్తే కూరకి. పక్క నుంచి బిర్యానీ కూడా రెడీ అవుతుంది. ఎసరు పోసాను చూడండి, బాగా మరుగుతుంది. తలకాల మరిగిన దాంట్లో బియ్యం కూడా వేసేసుకుందామని సిద్ధం చేసుకుందాం. అవి కూడా ఇది కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాం టేస్టీకి. కొద్ది మరిగిన తర్వాత దాంట్లో రైస్ కూడా వేసుకున్నాను నేను. రైస్ కొంతమంది సన్న రైస్ వేసుకుంటాను. మేము ఆడిచ్చిన బియ్యం అని కొంచెం సన్నగా ఉంటాయి, అవే వండుకుంటున్నాను నేను. పక్క నుంచి ఇది కుక్ అయిపోతుందండి. ఇది కూడా నేను ఆల్రెడీ దీంట్లో కొద్దిగా 1 స్పూన్ కారం, మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసాను. సాలిపోతే వేసుకోవచ్చు. బాగా మగ్గిన తర్వాత పక్క నుంచి ఇది మగ్గిపోయిందండి బిర్యానీ కూడా. కూరలో కూడా ఎసరు పోసుకోవాలి. పక్క నుంచి ఇది కూడా అయిపోయింది. 2 రెడీ అయిపోయినాయండి. మంచి ఆకలేస్తుంది. ఇంకో వండించుకొని తినేవాళ్ళు ఇంకా. వావ్, సూపర్ కుదిరిందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నా టేస్ట్ చూస్తానండి. టేస్ట్ చూసాక నేను ఇలా పెడుతున్నాను నేను. చూడండి, ఒక లెగ్ పీస్ చికెన్ ముక్క బలగా